నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం 5గురికి పద్మ విభూషణ్ మరణానంతరం ధర్మేంద్ర అచ్యుతానందన్లకు దక్కిన గౌరవం 13 మందికి పద్మభూషణ్ పురస్కారాలు నోరి దత్తాత్రేయుడు మమ్ముట్టి ఎంపిక నటులు మురళీమోహన్ రాజేంద్ర ప్రసాద్ మాధవన్ కు పద్మశ్రీ గణతంత్ర దినోత్సవానికి సిద్ధమైన భారతావని దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటనున్న సైనిక కవాతు దేశ రాజధానిలో కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు బడ్జెట్ సమావేశాల్లోనే అమరావతి చట్టబద్ధత బిల్లు రాజధానిపై కుట్రకు తెరపడుతుందన్న ఎంపీలు నల్లమల సాగర్పై చంద్రబాబు కీలక సూచనలు అనంతపురంలో నీటి ఎద్దడి నివారణ చర్యలకు ప్రధాని కితాబు ప్రజలే జలాశయాలు నిర్మించారని వెల్లడి 7,000కు పైగా చెట్లు నాటారన్న మోదీ సింగరేణి టెండర్లపై భట్టి వాస్తవాలు దాస్తున్నారన్న హరీష్ 2025లోనే సైట్ విజిట్ అంశం పెట్టారని ఆరోపణ సృజన్ రెడ్డే మొదటి లబ్ధిదారని వెల్లడి నాంపల్లి అగ్ని ప్రమాదంలో 5 మృతదేహాల వెలికితీత సెల్లార్లో చిక్కుకుపోయి మృతి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన తెలంగాణ సర్కార్ కేంద్ర ప్రభుత్వం 2026 ఏడాదికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. దిగ్గజ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించిన కేంద్రం ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు, మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టికి పద్మభూషణ్ అందించనుంది. తెలుగులో దిగ్గజ నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ క్రికెటర్లు రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్లకు పద్మశ్రీలు ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో అసమాన సేవలు అందించిన వారికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర, కేరళ మాజీ సీఎం అచ్యుతానంద్ కు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించింది. కేరళకే చెందిన కేటీ థామస్, సాహితీవేత్త పి నారాయణన్ కు కూడా పద్మ విభూషణ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కళల విభాగంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఎన్ రాజాం కు పద్మ విభూషణ్ ప్రకటించింది. ప్రముఖ గాయని ఆల్కా యాగ్నిక్, మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారికి పద్మభూషణ్ ప్రకటించిన కేంద్రం వైద్య రంగంలో తమిళనాడుకు చెందిన కళ్లిపల్లి రామస్వామి పళనిస్వామి, ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దత్తాత్రేయుడికి అమెరికా కోటాలో అవార్డును ఇవ్వనున్నట్లు తెలిపింది. కళల విభాగంలో మలయాళం దిగ్గజ నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కళల రంగంలో మహారాష్ట్రకు చెందిన పీయూష్ పాండేకు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించింది. సామాజిక సేవా రంగంలో తమిళనాడుకు చెందిన ఎస్కేఎం మైలనందన్, కళల రంగంలో కర్ణాటకకు చెందిన శకవర్ధని గణేష్ కు 3వ అత్యున్నత పురస్కారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కు మరణానంతరం పద్మభూషణ్ ప్రకటించిన కేంద్రం ప్రజా వ్యవహారాల విభాగంలో వీకే మల్హోత్రాకు ఇవ్వనున్నట్లు తెలిపింది. వాణిజ్య రంగంలో ఉదయ్ కోటక్, ప్రజా వ్యవహారాల రంగంలో కేరళకు చెందిన వల్లాపల్లి నటేషన్, క్రీడా రంగంలో విజయ్ అమృతరాజ్ పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికయ్యారు. మొత్తం 113 పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం వారిలో 45 మంది మట్టిలో మాణిక్యాలను ఎంపిక చేసింది. సినీ ప్రముఖులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, ఆర్ మాధవన్ కు పద్మశ్రీ ప్రకటించింది. క్రీడా రంగంలో రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్, హాకీ క్రీడాకారిణి సవితా పూనియాను పద్మశ్రీకి ఎంపిక చేసింది. కళారంగంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు, సాహిత్య రంగంలో వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ ప్రకటించింది. తెలంగాణకు చెందిన గూడూరు వెంకట్రావుకు వైద్య శాస్త్రంలో, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్ కు సైన్స్ రంగంలో పద్మశ్రీ ఇవ్వనున్నట్లు తెలిపింది. తెలంగాణకే చెందిన గడ్డమనుగు చంద్రమౌళికి సైన్స్ విభాగంలో, నృత్యకారిణి దీపికారెడ్డికి కళారంగంలో, పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డికి వైద్య విభాగంలో, యూజీసీ మాజీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ కు సాహిత్య విభాగంలో కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. 77వ గణతంత్ర వేడుకలకు భారతావని ముస్తాబైంది. దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటి చెప్పే విధంగా వేడుకలు జరగనున్నాయి. ఈసారి వేడుకలకు ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. వందే మాతరానికి 150 ఏళ్లు ప్రధాన ఇతివృత్తంగా కర్తవ్య పథలో వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9:30కు ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు. 10:20 రాష్ట్రపతి, విదేశీ అతిథులు సాంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకుంటారు. 10:30కు రాష్ట్రపతి జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత కవాతు ప్రారంభం కానుంది. 4 Mi-17 హెలికాప్టర్లు పూల వర్షం కురిపించనున్నాయి. అత్యున్నత శౌర్య పురస్కారాల విజేతలు సైనిక కవాతులో భాగం కానున్నారు.
ఐరోపా సమాఖ్యకు చెందిన సైనిక బృందం కూడా పరేడ్లో పాల్గొంటుంది. మొత్తం 30 శకటాలు ప్రదర్శిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించే త్రిదళాల శకటం ఆకట్టుకోనుంది. 16 యుద్ధ విమానాలు, 9 హెలికాప్టర్లు, కార్గో విమానాలు వైమానిక విన్యాసాల్లో పాల్గొంటాయి. గణతంత్ర దినోత్సవానికి ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ నిబంధనల ద్వారా జాతీయ స్ఫూర్తికి, దేశ ఐక్యతకు బలమైన పునాదిని వేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్తు చేశారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వందే మాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకోవడాన్ని ప్రస్తావించిన రాష్ట్రపతి ఆ గేయం భారత్ మాతాకు చేసే ప్రార్థన అని, ప్రతి భారతీయుడిలో దేశభక్తిని నింపుతుందని వివరించారు. భారత మహిళలు వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు, స్వయం ఉపాధి నుంచి సాయుధ దళాల వరకు ప్రతి రంగంలో ముద్ర వేస్తున్నారన్నారు. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్, బ్లైండ్ టీ20 ప్రపంచ కప్ను గెలుచుకొని క్రీడా చరిత్రలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించారని గుర్తు చేశారు. రైతుల సంక్షేమానికి పంటలకు మద్దతు ధర, విత్తనాలు, బీమా సౌకర్యం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. పీఎం గరీబ్ కళ్యాణ్ కింద అనేక పథకాలు చేపట్టినట్లు వివరించారు. देशवासियों, भारत विश्व की सबसे तेज गति से बढ़ने वाली बड़ी अर्थव्यवस्था है। विश्व पटल पर अनिश्चितता के बावजूद भारत में निरंतर आर्थिक विकास हो रहा है। हम निकट भविष्य में विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने के लक्ष्य को प्राप्त करने के दिशा में आगे बढ़ रहे हैं। आर्थिक नियति के निर्माण की यात्रा में आत्मनिर्भरता और स्वदेशी हमारे मूल मंत्र हैं। स्वाधीनता के बाद देश के आर्थिक एकीकरण के लिए सबसे महत्वपूर्ण निर्णय जीएसटी को लागू करने से वन नेशन वन मार्केट की व्यवस्था स्थापित हुई है। श्रम सुधार के क्षेत्र में 4 लेबर कोड्स जारी किए गए हैं। గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర పురస్కారాలను ప్రకటించింది. 70 మంది సాయుధ దళ సిబ్బందికి గ్యాలంటరీ అవార్డులను ప్రదానం చేసింది. వారిలో 6గురికి మరణానంతరం అవార్డులు ప్రకటించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయుడు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు అశోక చక్రను ప్రకటించింది. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్కు కీర్తి చక్ర ప్రదానం చేయనుంది. మేజర్ హర్షదీప్ సింగ్, నాయబ్ సుబేదార్ దోలేశ్వర్ సుబ్బాలను కీర్తి చక్ర పురస్కారాలకు ఎంపిక చేసింది. త్రివిధ దళాలకు చెందిన 13 మందికి శౌర్య చక్ర ప్రకటించింది. ఒకరికి బర్డ్ 2 సేనా మెడల్, 44 మందికి సేన, 6గురికి నౌసేన, 2కి వాయుసేన మెడళ్లను అందజేయనున్నారు. 30 మంది ఆర్మీ, వాయుసేన, నౌకాదళ అధికారులకు పరమ విశిష్ట సేవ, 56 మందికి అతి విశిష్ట సేవ, 4గురికి ఉత్తమ యుద్ధ సేవ, 9 మందికి యుద్ధ సేవ మెడళ్లను కేంద్రం ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 982 మంది పోలీసులకు కేంద్రం అవార్డులు ప్రకటించింది. ఇందులో గ్యాలంటరీ మెడల్స్ 125, పిఎస్ఎం అవార్డులు 101, ఎంఎస్ఎం అవార్డులు 756 ఉన్నాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది, హోంగార్డులు గ్యాలంటరీ సర్వీస్ మెడల్స్ అందుకోనున్నారు. 6గురు సిబిఐ అధికారులు రాష్ట్రపతి అవార్డులకు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏఎస్పీ ఆర్ఎంకే తిరుమలాచారి, తెలంగాణకు చెందిన అదనపు ఎస్పీ జిఎస్ ప్రకాష్ రావు, ఎస్ఐ దామోదర్ రెడ్డి ప్రెసిడెంట్ మెడల్స్ అందుకోనున్నారు. తెలంగాణకు చెందిన హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకటరెడ్డి గ్యాలంటరీ అవార్డుకు ఎంపికయ్యారు. మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 15 మంది, తెలంగాణకు చెందిన 12 మంది అవార్డులు అందుకోనున్నారు. ఎంఎస్ఎంఓ కరెక్షనల్ సర్వీస్ విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3, తెలంగాణకు చెందిన 2 అవార్డులు అందుకోనున్నారు. తయారీ రంగంలో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పేలా సంకల్పించాలని పరిశ్రమలు, స్టార్టప్లకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అందుకోసం జీరో డిఫెక్ట్ ఉత్పత్తులను తయారు చేయాలని సూచించారు. వస్త్రాలు, సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, ప్యాకేజింగ్ ఇలా ప్రతి భారతీయ ఉత్పత్తి అత్యుత్తమ నాణ్యతను కలిగి ఉండాలని తేల్చి చెప్పారు. 130వ మన్ కీ బాత్లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. 10 ఏళ్ల క్రితం ప్రారంభమైన దేశ స్టార్టప్ ప్రయాణంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్న యువత కృషిని ఆయన ప్రశంసించారు. నేడు భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా అవతరించిందని తెలిపారు. భారతీయ స్టార్టప్లు ఏఐ, అంతరిక్షం, అణుశక్తి, సెమీకండక్టర్లు, మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, బయోటెక్నాలజీ వంటి వైవిధ్యభరితమైన రంగాల్లో పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ వివరించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించేలా నూతన ఓటర్లకు మిఠాయిలు ఇచ్చి అభినందనలు చెప్పాలని మోదీ సూచించారు.
ఆంధ్రప్రదేశ్లోని కరువు ప్రాంతమైన అనంతపురాన్ని ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అనంతపురం జిల్లాలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కోవడానికి అక్కడి ప్రజలు చేపడుతున్న చర్యలను ప్రధాని ప్రశంసించారు. అక్కడ వర్షపాతం సరిగా లేకపోవడం వల్ల స్థానికులు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటారని గుర్తు చేశారు. ఆ సమస్యను పరిష్కరించడానికి అక్కడి ప్రజలు స్వయంగా జలాశయాలను పునరుద్ధరించడానికి ముందుకొచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతుతో ఇప్పటి వరకు 10కి పైగా జలాశయాలను పునరుద్ధరించారని 7,000కు పైగా చెట్లు నాటారని కొనియాడారు. जन भागीदारी का ऐसा ही प्रयास आंध्र प्रदेश के अनंतपुर में भी देखने को मिला है। यह वह क्षेत्र है जो सूखे की गंभीर समस्या से जूझता रहा है कि मिट्टी लाल और बलुई है। यही वजह है कि लोगों को पानी की कमी का सामना करना पड़ता है। यहाँ के कई क्षेत्रों में लंबे समय तक बारिश नहीं होती है। कई बार तो लोग अनंतपुर की तुलना रेगिस्तान में सूखे की स्थिति से भी कर देते हैं। इस समस्या के समाधान के लिए स्थानीय लोगों ने जलाशयों को साफ करने का संकल्प लिया। फिर प्रशासन के सहयोग से यहाँ अनंत नीरू संरक्षणम प्रोजेक्ट इसकी शुरुआत हुई। इस प्रयास के तहत 10 से अधिक जलाशयों को जीवनदान मिला है। इसके साथ ही 7,000 से अधिक पेड़ भी लगाए गए हैं। బడ్జెట్ సమావేశాల్లో రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై చర్చించనున్నట్టు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎంపీలతో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీలో శాఖల పరంగా కొన్ని అంశాలు అప్పగించినందున అందుకు తగ్గట్టుగా తయారుగా ఉండాలని ఎంపీలకు సీఎం సూచించారు. సమావేశం అనంతరం మాట్లాడిన ఎంపీలు అమరావతిపై జగన్ కుట్రలన్నింటికీ తెరపడుతుందని తేల్చి చెప్పారు. సీమలో ప్రతి ఎకరాకు నీరు పారాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. సాంకేతిక అంశాలన్నీ అధిగమించి అమరావతికి చట్టబద్ధత సాధిస్తామనే నమ్మకం తమకుందని లావు శ్రీకృష్ణ దేవరాయలు స్పష్టం చేశారు. రాయలసీమకు గోదావరి జలాలు తరలించే నల్లమల సాగర్ విషయంలో అడ్డంకుల్ని అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా పూర్వోదయ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. దానికి ఎలకేషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. శ్రీకాకుళం నుంచి రాయలసీమ దాకా ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా వీటిని పూర్వోదయ స్కీమ్ కింద మనము తీసుకొని పూర్తి చేయాలి అని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం జరిగింది. దాని గురించి రేపు సమావేశాల్లో మేము బడ్జెట్ సమావేశాలు దాని గురించి మాట్లాడబోతా ఉన్నాం. రాయలసీమకు సంబంధించి హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలి. ఇప్పటికున్న 8 లక్షల హెక్టార్లు ఏదైతే ఉందో దాన్ని దాదాపుగా 40 లక్షల ఎకరాలకి ఈ హార్టికల్చర్ని పెంచాలి రాయలసీమ అంతా కూడా అని చెప్పి ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. సింగరేణి టెండర్ల కుంభకోణంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. ఆనాడు కోల్ స్కామ్తో కేంద్రంలో కాంగ్రెస్ పడిపోయిందని, ఇప్పుడు సింగరేణి స్కామ్తో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన సింగరేణి కార్మికుల కడుపు నోరు కొడుతూ కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నిన్నటి ప్రెస్ మీట్లో సమాధానాలు చెప్పడం కంటే ఎక్కువగా సమర్థించుకునే ప్రయత్నం చేశారని ఆక్షేపించారు. 2025 మేలో సైట్ సర్టిఫికెట్ నిబంధన వచ్చిందని హరీష్ రావు చెప్పారు. సైట్ సర్టిఫికెట్ నిబంధన తొలి లబ్ధిదారు సృజన్ రెడ్డి అని మరోసారి స్పష్టం చేశారు. పారదర్శకత, నిజాయితీ ఉంటే నైనీ కోన్ బ్లాక్తో పాటు సైట్ విజిట్ విధానం పెట్టిన అన్ని టెండర్లు రద్దు చేయాలని సూచించారు. 2025 జనవరి భూపాలపల్లిది సైట్ విజిట్ సర్టిఫికేట్ లేకుండా అయింది. 2025 మే నెలలో విఆర్ఓసి టెండర్ సైట్ విజిట్ సర్టిఫికేట్ తో పిలిచారు. దాని లబ్ధిదారుడు సృజన్ రెడ్డి, షోదా కన్స్ట్రక్షన్స్. సో సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎప్పుడు వచ్చింది? 2025 మేలో వచ్చింది. దీన్ని మసిబూసి మారేడికాయ చేసి ఇదేదో పాతగానే ఉండే ఎనుకటనే ఉండే అని నానా తంటాలు పడ్డాడు పాపం బట్టి గారు. ఓపెన్ కరప్షన్, రెడ్ హ్యాండెడ్ గా కాంగ్రెస్ దొరికిపోయింది. ఒక సిట్టింగ్ జడ్జి చేత, సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత లేదా సిబిఐ చేత విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏమంటున్నావు? ఉత్తరం రాయి, నేను రేవంత్ రెడ్డితో మాట్లాడి చెప్తా అంటున్నావు. అరే కుంభకోణానికి సూత్రధారి, పాత్రధారి అంతా రేవంత్ రెడ్డి అంటే నువ్వు ఆయనతో మాట్లాడటానికి దొంగ చేతికి తాళపు చెల్లిచ్చినట్టు కదా ఇది. అందుకే నేను కేంద్ర మంత్రి గారికి లేఖ రాశాను. తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డుల జారీ వంటివి కాంగ్రెస్ ప్రభుత్వానికి గేమ్ చేంజర్గా మారాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఉత్తమ్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ ఉదయం వరకు సహాయ చర్యలు కొనసాగించిన 9 విభాగాల బృందాలు భవనం సెల్లార్లో సజీవ దహనమైన 5గురి మృతదేహాలను బయటకు తీసుకొచ్చాయి. విగత జీవులుగా కనిపించిన ఆత్మీయులను చూసి కుటుంబ సభ్యుల రోదళ్లు మిన్నంటాయి. ఈ ఘటనలో అగ్ని ప్రమాదం జరిగిన భవనం యజమాని సతీష్ బచాను అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో సహాయక బృందాలు 20 గంటలు పైగా శ్రమించి 5 మృతదేహాలను వెలికితీశాయి. సుదీర్ఘంగా కొనసాగిన సహాయ చర్యల్లో హైడ్రా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహా 9 విభాగాల అధికారులు పాల్గొన్నారు. భవనం సెల్లార్లో మంటలతో పాటు దట్టంగా అలుముకున్న పొగ కారణంగా 5గురు చనిపోయారు. ఈ ఉదయం సెల్లార్కు రంధ్రం చేసి ఆక్సిజన్తో పాటు సిబ్బంది లోపలికి వెళ్లి అతి కష్టం మీద మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. తర్వాత మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. శనివారం మధ్యాహ్నం భవనం సెల్లార్లో మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోకి ఒక్కసారి మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో భవనంలో ఉన్న వారంతా బయటకు వచ్చేశారు. భవనం కాపలాదారుడు యాదయ్య కుమారుడు 12 ఏళ్ల ప్రణీత్, 8 ఏళ్ల అఖిల్ సెల్లార్లో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు బీబీ, అక్కడే పనిచేసే ఇంతియాజ్, హబీబ్ సెల్లార్లోకి వెళ్లారు. అయితే అగ్నికీలలు వేగంగా వ్యాపించడం, దట్టమైన పొగ అలుముకోవడంతో వారంతా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసిన నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. నేను నాయనమ్మను అమ్మమ్మ అక్కడనే ఉండిపోయారు. నాయన మేము ఊళ్ళో ఉంటాము. సంక్రాంతికి రమ్మంటే అమ్మమ్మ ఇంటికి పోతాం అన్నారు. పోరు బిడ్డ అన్నాము. సోమవారం నాడు సాయంత్రం నా కొడుకు డ్యూటీ చేసి సాయంత్రం తోలుకొని వచ్చి తోలిపోయిండు. తల్లి ముందర వచ్చింది, అమ్మ మేము రాము, ఇప్పుడు సోమవారం వస్తాం మమ్మీ, అమ్మమ్మ దగ్గర ఇంకా 2 రోజులు ఉంటాం అన్నారు. ఉన్నారయ్యా, ఉంటా బిడ్డ అని ఉంచుకున్నా. నా కొడుకు పిల్లగాడు ఇల్లు వస్తారని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోలే పండుగ. నాకు ఇన్నే ఉన్నారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రమాదం దురదృష్టకరమన్న తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫర్నిచర్ దుకాణం యజమాని నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని షాపు యజమానిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీస్ ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్, వెఫర్ అండ్ ఇంగాట్ తయారీ కేంద్రం నిర్మాణం వేగంగా ముందుకు సాగడంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 6,200 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు నిర్మిస్తుండగా ఇందులో 4,200 కోట్లతో చేపట్టిన తొలి దశ సోలార్ సెల్ తయారీ యూనిట్ ఇప్పటికే 50% పూర్తయిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు జూన్ 2026 నాటికి ప్రారంభానికి సిద్ధమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ వేగంగా సోలార్ తయారీ హబ్గా ఎదుగుతూ దేశ హరిత ఇంధన లక్ష్యాలకు బలమైన తోడ్పాటును అందిస్తోందని లోకేష్ వెల్లడించారు. అభివృద్ధిని అడ్డుకుంటాం, అరాచకాలు సృష్టిస్తామంటే వైసీపీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనంతా దోపిడీ, దుర్మార్గం తప్ప మరేమీ లేదని మండిపడ్డారు. కన్నుపడిన భూమిని కబ్జా చేసిన ఘనత మాజీ సీఎం జగన్ దేనని విమర్శించారు. పేదల బియ్యం బొక్కేసిన పేర్ని నానికి సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. వైసీపీ హయాంలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం సర్వనాశనమైందన్న మంత్రి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో రికార్డులన్నింటినీ ట్యాంపర్ చేసేందుకు యత్నించారని ఆరోపించారు. ఆ రోజున మరి స్ట్రీట్ ఫీల్డ్ అంటే రోడ్లు కూడా స్ట్రీట్ ఫీల్డ్ అని ఇచ్చేసి దొంగ పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఈ పేర్ని నాని. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇదేదో గొప్ప ఘనకార్యం సాధించామని మీరు భావిస్తా ఉన్నారేమో. ప్రతిదీ కౌంట్ అవుతోంది. ఆనాడు బందర్ పోర్టు అక్కర్లేదని చెప్పి సంతకం పెట్టినటువంటి వ్యక్తి పేర్ని నాని. 2014 పోర్టు పనులు స్టార్ట్ చేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి పేర్ని నాని. ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేక పారిపోయినటువంటి వ్యక్తి ఈ రోజు సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ జోగి రమేష్ చేసింది మహాపాపం. ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాడు. లిక్కర్ స్కామ్ చేశాడు. అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదలవుతూ నానాయాగి చేస్తా ఉన్నాడు. ప్రభుత్వ బడుల్లో పిల్లల చేరికలు పెంచేందుకు ఏపీ ఉపాధ్యాయ ఐక్య ఫెడరేషన్ యూటీఎఫ్ ప్రభుత్వ పాఠశాలను పరిరక్షిద్దాం, ఊరి బడిని కాపాడుకుందాం పేరిట ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూపొందించిన పోస్టర్ను యూటీఎఫ్ నేతలు విజయవాడలో విడుదల చేశారు. పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరుతూ ఫిబ్రవరి 1 నుంచి ప్రచారం చేయనున్నారు.
బడి వేళలో విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే ఉదయం సాయంత్రం ఇంటింటి ప్రచారం చేసి ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలని కోరనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులను కలుపుకొని ప్రచారం చేయనున్నట్లు వివరించారు. తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడనే అక్కసుతో మాజీ ప్రియురాలు ప్రియుడి భార్యకి హెచ్ఐవి ఇంజెక్షన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కర్నూలులో ఈ నెల 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు నగరానికి చెందిన డాక్టర్ కరుణాకర్ వసుంధర అనే మహిళతో గతంలో సన్నిహితంగా ఉండేవాడని పోలీసులు తెలిపారు. ఆపై గొడవలు వచ్చి విడిపోయారన్నారు. కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మహిళను కరుణాకర్ పెళ్లి చేసుకోవడంతో వసుంధర వారిపై కక్ష పెంచుకుందని పోలీసులు వెల్లడించారు. వైద్యుడి భార్యను ఉద్దేశపూర్వకంగా రోడ్డు ప్రమాదానికి గురిచేసి వైరస్ ఇంజెక్షన్ చేసినట్లు తెలిపారు. బాధితురాలు కేకలు వేయడంతో వారంతా అక్కడి నుంచి పారిపోయినట్లు వెల్లడించారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వసుంధర ఆమెకు సహకరించిన మరో 3 అరెస్టు చేశారు. బంగ్లాదేశ్లో మరో హిందువు దారుణ హత్యకు గురయ్యాడు. బంగ్లాదేశ్లోని నార్సింగ్డి ప్రాంతంలో దుకాణంలో నిద్రిస్తున్న చంచల్ భౌమిక్ అనే హిందూ యువకుణ్ణి కొందరు దుండగులు సజీవ దహనం చేశారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. బాధితుడు పనిచేస్తున్న దుకాణంలోనే నిద్రిస్తుండగా షట్టర్ మూసివేసిన అల్లరి మూకలు పెట్రోల్ పోసి నిప్పంటించాయి. ఈ ఘటనలో చంచల్ సజీవ దహనమయ్యాడు. చంచల్ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాతే దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. మృతుడికి తల్లి, 2 సోదరులు ఉన్నారు. వీరిలో ఒకరు దివ్యాంగుడు. వీరి తండ్రి చాలా కాలం క్రితమే మృతి చెందాడు. చంచల్ ఆదాయంపైనే ఆ కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. పథకం ప్రకారమే ఈ హత్య చేసినట్లు అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రజాస్వామ్య యుద్ధంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ అభివర్ణించారు. బలమైన రాజకీయ శక్తులతో తమ పార్టీ పోరాటం చేయబోతోందని పేర్కొన్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన ప్రజాస్వామ్య యుద్ధంలో తమ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు విజయ్ పేర్కొన్నారు. డీఎంకేను దుష్ట శక్తితో పోల్చిన ఆయన ఏఐఏ డీఎంకేను అవినీతి శక్తిగా అభివర్ణించారు. తమిళ ప్రజలను రక్షించుకోవడం, రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ గుర్తుగా విజిల్ను ఈసీ కేటాయించాక జరిగిన ఈ సమావేశంలో ఆయన విజిల్ బూది కార్యకర్తలను ఉత్సాహపరిచారు.